నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఎవరికైనా ఇక్కడ చెప్పే ప్రవచనంలో అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా ఇది పీడిఎఫ్ కూడా మనకు దొరుకుతుంది, దాని నుంచి చదివి అర్థం చేసుకోవచ్చు. ఐఎంసి హైదరాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో పబ్లికేషన్స్ అనే ట్యాబ్లోకి వెళ్తే అక్కడ మీకు పీడిఎఫ్ బుక్, ఇంకొన్ని పుస్తకాలు కూడా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంచేత ఎవరికైనా ఇక్కడ చెప్పే విషయాలు మాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది అని ఉంటే కనుక డైరెక్ట్గా అది ఒకసారి చదువుకొని మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన సూత్రాలు కూడా ఎవరికైనా మాకు ఇది అర్థం కాలేదు, ఇలా ఎలా చెప్పారు అన్నది మీకు ఉంటే మీరు డైరెక్ట్గా ఆ సుత్తా రిఫరెన్స్ అనేది చెప్పిన దమ్మా టాక్లో ఇవ్వటం జరుగుతుంది. సుత్తా పేరు కానీ నెంబర్ కానీ, ఆ సుత్తా పేరు కానీ నెంబర్ కానీ మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇంగ్లీష్ వర్షన్స్ అయితే దొరికిపోతాయి. అలా నేర్చుకొని అంటే మీరు డైరెక్ట్గా అలా చదువుకొని అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది అందరికీ ఒకే విధంగా అర్థమవుతుందని నేను అనుకోను. అంచేత మీరు డైరెక్ట్గా అర్థం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ రెఫరెన్సు మీకు ఆ సుత్తా నేమ్ కానీ లేకపోతే ఇది కానీ డైరెక్ట్గా దొరుకుతుంది, దాని నుంచి మీరు అర్థం చేసుకోండి. లేదు అంటే మీరు డైరెక్ట్గా నాతోటే మాట్లాడవచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ విషయాలు అయితేనే నేను మాట్లాడతాను. దమ్మానికి సంబంధించి విషయాలైతే, మిగతావి చిన్న చిన్న విషయాలైతే నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. సో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఉపాసకుల నెంబర్ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడి నా నెంబర్ తీసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు. లేదు డైరెక్ట్గా ఎవరైనా కలవాలి అనుకుంటే కనుక నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను, ఉప్పల్కి దగ్గర ప్రాంతంలో ఉంటున్నాను. సో అలా కూడా కలవాలి అనుకుంటే కూడా ఉపాసకుల దగ్గర నుంచి నెంబర్ తీసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు. సో సాయంత్రం 5-6 టైంలో నేను మాట్లాడడానికి అవైలబుల్గా ఉంటాను. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఆ సుత్తా రిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చదువుకోండి. ఎందుకంటే నేను చిన్న చిన్న విషయాలకి టైం అంతా పెట్టలేను. అందుకోసం పెద్ద పెద్ద పారాగ్రాఫులకి నేను మళ్ళీ వాటికి రిప్లై ఇస్తూ ఇదంతా చేయడం టైం చాలా పడుతుంది. అందుకోసం మీకు డైరెక్ట్గా సుత్తాసు ఉంటాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా చదువుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. సో కావాలి అంటే వేరే యూట్యూబ్లో టైప్ చేసిన సుత్తా పేరు ఇంగ్లీష్ వర్షన్లో చెప్పినవి కూడా అక్కడ వస్తాయి. అక్కడ ఇంకా కూడా డీటెయిల్గా చెప్పిన బంతేజీలు కూడా ఉంటారు. అక్కడి నుంచి కూడా మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు చెప్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఏ బంతేజీ చెప్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, దాంట్లో ఉన్న సారాన్ని మనం ఎలా గ్రహించాలి అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసం మీరు డైరెక్ట్గా చదువుకొని నేర్చుకోగలిగితే అది ఇంకా చాలా మంచిది. 9వ రోజు సాయంకాలం ప్రవచనం. సబ్బ పాపస్స అకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పరియోధపనం ఏతం బుద్ధానుశాసనం. అన్ని రకాల పాపకార్యాలను చేయకుండా ఉండటం, కుశలాన్ని సంపాదించుకోవడం అంటే కుశలస్స ఉపసంపద అంటే కుశల కర్మలని పెంపొందించుకోవడం, చెయ్యడం. అలాగే చిత్తాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళడం, లేదంటే చిత్తాన్ని నిగ్రహించుకోవడం. ఇదే బుద్ధుల ఉపదేశం. క్షమ సహనశీలతలే పరమతపం, నిబ్బానమే పరమపదమని బుద్ధులు అంటారు. ఇతరులను కష్టపెట్టేవాడు ప్రవచితుడు కాడు, ఇతరులను అణిచివేసేవాడు శ్రమణుడు కాడు. నిందింపకపోవడం,
హాని కలిగించకపోవడం, పాతిమోక్షం వలన నిగ్రహాన్ని పొందడం. పాతిమోక్షం అంటే భిక్షువు పాటించే నియమాలని పాతిమోక్షం అంటారు. 227 నియమాలు. మిత ఆహారాన్ని తీసుకోవడం, ఏకాంతంలో ఉండటం, చిత్త వృత్తులను నిరోధించడం. ఇదే బుద్ధుల ఉపదేశం. అంటే మనం భగవానుడి ఉపదేశాలని షార్ట్గా చెప్పుకోవాలి అంటే వీటిని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆయన ఉపదేశాలు ఏంటి అనేది. బుద్ధులు ఇచ్చే శిక్షణ అంటే ఏంటి? పాపకర్మలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించడం, పుణ్యకర్మలను పెంచుకోవడం, ఇంకా మనసుని పరిశుద్ధం చేసుకోవడం. ఇదే బుద్ధుల ఇచ్చే శిక్షణ. అయితే మనం మంచిగా ఉంటూ ఇతరులకి మంచి చేయాలి. నిజమైన సాధకుడి యొక్క ప్రత్యేక గుణం అహింస. పరిశుద్ధ హృదయంతో ఉదాత్త జీవితం గడపాలి అని బోధిస్తూ ఉంటాయి. పూర్వపు బుద్ధులు ఉపోసద 4 రోజుల్లో, అంటే అమావాస్య, పౌర్ణమి, అమావాస్య తర్వాత వచ్చే 8వ రోజు అష్టమి అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, ఇలా 4 రోజులు ఉపోసద దినాలు అని ఉంటాయి. అంటే అష్టశీలాలు పాటిస్తూ ఆ రోజు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు. దాన్ని ఉపోసద అంటారు. ఆ 4 రోజుల్లో ఎలాంటి ప్రత్యేక నియమాలను అనుసరించే వారిని ఆనందస్థవిరుడు బుద్ధుణ్ణి అడిగినప్పుడు ఈ గాథలను చెప్పాడు. ఉపోసదను గురించి చెప్తున్నప్పుడు అందరూ బుద్ధులు ఈ గాథను పఠించేవారని ఆయన చెప్పాడు. బుద్ధుల బోధనలను సాధన చేసే భాగ్యం మనకు లభించింది. అన్నిటికన్నా గొప్ప అదృష్టం మనం మానవ లోకంలో జన్మించడమే. కార్యకారణ అనుబంధిత నియమం ప్రకారం అన్నిటిలోనూ జరుగుతున్న నిరంతర పరిణామాలను అర్థం చేసుకోవడానికి, ఈ మార్పుల్లో ఇమిడి ఉన్న దుఃఖాన్ని అవగాహన చేసుకోవడానికి 31 సజీవ లోకాల్లోనూ మానవ లోకమే ఉత్తమమైనది. అదో లోకాల్లో జన్మించి ఉంటే గనక వీటి అర్థం చేసుకొని తెలివితే ఉండేది కాదు. నిరంతరం దుఃఖంతో బాధపడే ఆ లోకాలలో సదా ఆలోచనలకు, అంటే మంచి ఆలోచనలకు కానీ సత్కార్యాలు చేయడానికి కానీ వీలు పడదు. ఒకవేళ దేవలోకాల్లోనూ బ్రహ్మలోకాల్లోనూ అరూప బ్రహ్మలోకాల్లో జన్మిస్తే అక్కడ ఇంద్రియ సుఖాలకి ఎక్కువ ఆవశ్యకత ఉంటుంది. అక్కడ దుఃఖాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అంత అవకాశం ఉండదు. అదో లోకాల్లో జన్మిస్తే అక్కడ దుఃఖం ఎక్కువగా ఉంటుంది. దుఃఖంలో ఉన్నవాడు, అంటే బాధలు వాటిల్లో ఉన్నవాడు అక్కడ ఉండేటువంటి కష్టాలకి, దుఃఖానికి వాటి ఆలోచిస్తూ వాటి గురించే చింతిస్తూ ఇంకా రాగద్వేష మోహాలను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మానవ లోకంలో ఇటు సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. రెండింటిని సమంగా అర్థం చేసుకునే జన్మ మానవ లోకం. అలా కాక మనం ఉన్నత లోకాల్లో జన్మించి ఉంటే సుఖాల్లో ఓలలాడుతూ దుఃఖాలు అనేవి ఉంటాయి అని నమ్మకాన్ని నమ్మడం కూడా కష్టమై ఉండేది. ఆ లోకాల్లో ఎంతో కాలం జీవిస్తాం కాబట్టి మరణం అనేది ఉందనే నమ్మకం కూడా ఉండదు. కొన్ని బ్రహ్మలోకాల్లో దీని గురించి ఆలోచనే చేయలేరు. అందుకే మానవ లోకాల, అంటే మానవ జన్మ లభించడం అన్నది చాలా దుర్లభమని బుద్ధ చెప్తూ ఉంటారు. అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి 10 పారమితల్లో, అంటే 10 గుణ సంపత్తుల్లో మన దోషరహితమైన పరిపూర్ణతను సాధించవలసి ఉంటుంది. ఈ పరిపూర్ణత సంపాదించడానికి మనం నమ్మిశక్కం కానీ, అంటే అసలు లెక్కలేనన్ని జన్మల కాలం పడుతుంది. ఈ పారమితులను 3 స్థాయిల్లో అభివృద్ధి చేసుకోవచ్చు. మామూలు స్థాయి అయిన మొదటి దశలో సుఖానుభవాలు పొందే లోకాలలో పునర్జన్మ లభిస్తుంది. ఈ పారమితులు ఇంకా అభివృద్ధి చెందినప్పుడు బుద్ధుని శిక్షణ లభించి నిజమైన ఆనందం పొందే అర్హంత స్థితియో లేక బుద్ధుని
80 మంది శిష్యుల్లో ఒకరిగానో లేక ఆయన 20 ప్రముఖ శిష్యులుగానో కావచ్చు. పారమితలు అత్యున్నత స్థితిలో పరిపూర్ణం చేసుకున్నప్పుడు జ్ఞానోదయుడిగా, ఇంకా ఆ శిక్షను ఇవ్వని అంటే ప్రత్యేక బుద్ధులు వాళ్ళు బుద్ధత్వాన్ని పొందుతారు, కానీ వాళ్ళు ఇంకొకరికి శిక్షణ ఇవ్వరు. సో ఈ 3 రకాలైన బుద్ధులుగాను అవుతారు. అంటే సమ్యక్ సంబుద్ధుడు, లేకపోతే ప్రత్యేక బుద్ధుడు, లేకపోతే శ్రావక బుద్ధుడు. శ్రావక బుద్ధ అంటే అర్హంతులనే మనం శ్రావక బుద్ధులు అని చెప్పవచ్చు. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ 10 పారమితలు ఉన్నాయి. మొదటిది దాన పారమిత, రెండవది శీల పారమిత, మూడవది నిక్కమ పారమిత, నాలుగవది ప్రజ్ఞా పారమిత, ఐదవది విజయ పారమిత. వీర్య పారమిత అంటే పట్టుదల, కృషి చేయడం అన్నమాట. ఆరవది కంతి పారమిత అంటే సహనం, ఏడవది సత్య పారమిత, ఎనిమిదవది అధిష్టాన పారమిత, తొమ్మిదవది మైత్రి పారమిత, 10వది ఉపేక్ష పారమిత. ఈ 10 పారమితలను మనం సంపాదించుకున్నప్పుడే అప్పుడు మనకి నిబ్బానం అనేది చాలా తొందరగా లభిస్తుంది. వీటిలో చాలా పారమితలు మనం చేసే సాధనలో ప్రత్యక్ష సంబంధం ఉంది. బోధనలను సాధన చేస్తూ శీలం కాపాడుకుంటూ ఉంటున్నాం. ఇంకా ఏకాగ్రత, అంతర్దృష్టిని పెంపొందించుకోవడంలో మనం గట్టి ప్రయత్నం అంటే వీర్య పారమిత, ఇంకా సహన పారమిత, ఇంకా అధిష్టాన పారమిత, ఇంకా ఉపేక్ష పారమిత అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. సాధన వల్ల లభిస్తున్న మన పుణ్యం అందరికీ పంచుతూ దాన పారమిత, ఇంకా మైత్రి భావాలను అభ్యాసం చేస్తున్నాము. జీవితంలో మనం చేసే పుణ్యకార్యాల్లో ఈ పారమితల్లో 2 లేక అంతకన్నా అధిక పారమితలు కలిగి ఉంటాయి. ఎంత బాగా సాధన చేస్తే అంతగా ఈ పారమితలు వృద్ధి చెందుతాయి. మన మనసు ఏకాగ్రత పొందినట్లయితే మనం మనలోని లోభాన్ని, క్రోధాన్ని మరియు అజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మనం కోపంగా ఉన్నాము, అరుస్తున్నాము, అప్పుడు అప్రియమైన సంవేదన అంతా కలుగుతూ ఉంటుంది. ఈ ధ్యాన సాధన ద్వారా చాలా చక్కగా అతి స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము. ఈ నకారాత్మక భావనల నుండి బయటపడాలని కోరుకుంటాం. ఇలా దుఃఖాన్ని కలిగించే ఆలోచనలు, పనులు, వ్యవహారాలకి దూరంగా ఉంటూ మన శక్తియుక్తులను మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనుల ద్వారా వికసింపచేసుకొని మనల్ని మనం సంతోషంగా ఉంచుకుంటాం. ఇంకా ఇతరులను కూడా సంతోషపరుస్తాం. ఈ సంసారిక సుఖాలను పొందడమే మన ముఖ్య ఉద్దేశం అయినా కూడా ఈ పారమితలను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. బుద్ధ భగవానుని ప్రవచనాలతో అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతుంది. ఆయన ప్రప్రథమంగా దాన పారమితతో మొదలు పెడతాడు. ఎందుచేతనంటే నైతిక క్షేత్రంలోని కుశల కర్మల సారమంతా ఈ దానంలోనే ఇమిడి ఉంది. దాన గుణమే మనల్ని ఉన్నత లోకాల్లో పునర్జన్మకు దారితీస్తుంది. పుక్కురసాతి మరియు బాహ్య దార్య ఉదాహరణలతో చాలా కథలు విని ఉంటారు. వారిద్దరూ బుద్ధుని సాన్నిధ్యానికి వచ్చినా కూడా వారి 8 అవసరాలను పొందలేకపోయారు. అంటే భిక్షువుకి ఉపయోగపడే 8 విషయాలు అన్నమాట, వస్తువులు. వాళ్ళు ఈ పబ్బజ్జ తీసుకోవాలి అనుకుంటారు, కానీ ఆ వస్తువుల కోసం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ వస్తువులు పొందకముందే చనిపోతారు. వాళ్ళు ఇంతకుముందు జన్మల్లో ఇటువంటి దానాలు ఏమీ చేసి ఉండరు. అందుకే వాళ్ళకి ప్రవజ్య లభించకపోవడానికి కారణం. ఎవరైతే భిక్షువుల చీవరాలు, పాత్రలు, ఇంకా వాళ్ళ అవసరాలు తీరుస్తారో వాళ్ళకి భవిష్యత్తులో ఏదో ఒక విధంగా ఆ ఏహి భిక్కు అనే ఉపసంపద పొందడానికి అవకాశం ఉంటుందని బుద్ధ చెప్తాడు. అంటే బుద్ధుడు ఇలా రా భిక్షు అని పిలవగానే వాళ్ళ ఒంటి మీదికి చీవరాలు, ఇంకా భిక్షా పాత్ర,
భిక్షువుల అవసరాలకి ఉపయోగపడే వస్తువులు అన్నీ కూడా వాళ్ళకి లభించేవి. అదే వాళ్ళకి భిక్షు ఉపసంపద కింద మారిపోయేది. సో, వాళ్ళు ఇంతకుముందు జన్మలో ఆ పుణ్యాన్ని చేశారు. అంటే ఆ పుణ్యకార్యాలు చేశారు కాబట్టి వాళ్ళకి ఆ ఏహి భిక్కు ఉపసంపద లభించింది అని చెప్తాడు. ఏ ప్రత్యేక బుద్ధులకో హాని కలిగించి ఉంటారు ఎవరు? ఈ పుక్కురు సాతి కానీ లేకపోతే ఈ బాహ్య దారి చివర. అందువల్లనే వారు భిక్షువులు కాలేకపోయారు. అదే కాక వారిద్దరు అరియులు కూడా పిచ్చెక్కిచ్చిన ఆవులతోటి అంటే మార్గఫలాలు పొందిన వాళ్ళు అక్కడ ఉండే ఆవులతో చంపబడ్డారు. అందువల్లనే బుద్ధ భగవానుడు దాన పారమితలో స్థిరపడేటట్లు చేయడంతో ప్రారంభిస్తాడు. అంటే ఎప్పుడైనా భగవానుడు ధమ్మాన్ని చెప్తూ ఉన్నప్పుడు అంటే చెప్పేటప్పుడు మొదట దాన కథతో మొదలు పెడతాడు. తర్వాత శీల కథ, తర్వాత స్వర్గలోకాలలో ఉండే అపాయాలు అంటే సుఖాలు ప్లస్ అపాయాలు రెండింటి గురించి చెప్తాడు. ఇంకా ఇంద్రియ సుఖాల గురించి, దానివల్ల కలిగే నష్టాల గురించి, ఆ తర్వాత సమాధి గురించి, ఆ తర్వాత అంతర్దృష్టి గురించి చెప్తాడు. అంటే దానం అన్నది ధర్మ మార్గంలో మొట్టమొదటి మెట్టు అన్నమాట. ఈ పునాది లేకుండా పైకి ఎదగడం అన్నది కష్టమవుతుంది. అంచేతనే మీకు వీలైనంత ఎప్పుడైనా దానం చేయగలిగితే ఆ దానాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మీరు రోజువారీ జీవితంలో కూడా ఏదైనా ఒక జంతువుకి ఆహారం పెట్టడమో, లేకపోతే ఏదైనా వ్యక్తికి ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడమో, లేకపోతే సాయం చేయడమో, లేకపోతే ఎవరైనా భిక్షువు మీకు దగ్గరలో ఉంటే గనక ఏదైనా బుద్ధ విహారం మీకు దగ్గరలో ఉంటే మీకు తగినంత ఆహార దానం చేయడం, లేకపోతే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెలుసుకొని వాటిని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించాలి. ఆ దానం యొక్క ఫలం అన్నది మీకు ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. నేను నా ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నాను కదా, చేసిన దానం అన్నది మనకి ఎప్పుడూ వృధా పోదు. ఇంకొకటి మనం అంటే కొంతమంది భవిష్యత్తులో భిక్షువులు కానో లేకపోతే భిక్షునీలు కానో వెళ్ళాలి అనుకుంటారు. అలా అవ్వాలి అనుకునే వాళ్ళు ఇంకా ఈ దాన పారమితను ఎక్కువగా పెంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లేకపోతే పూర్వజన్మలో ఇచ్చిన దానాలను బట్టే మనకి ఆ ఫలాలు భిక్షు జీవితంలో లభిస్తూ ఉంటాయి. అంచేత వీలైనంత దాన పారమితను పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఆయన దాన గుణంతో మెత్తబడిన తర్వాత అంటే దానం చేయడం వల్ల మనస్సు సున్నితంగా మారుతుంది, సంతోషంతో మారుతుంది. తన శ్రోతలకు నైతికతను బోధిస్తాడు. అందువలన చెడు పనులు చేయకుండా మంచి పనులు చేయడం మంచిది అనే జ్ఞానం మనకు అలవడుతుంది. ఇంకా ఆ పైన భగవానుడు తన శ్రోతలకు అంటే ఎవరైతే ధమ్మాన్ని వినడానికి వచ్చారో వారికి బ్రహ్మ విహారాల్లో స్థిరపరుస్తాడు. ఆఖరకు కార్యరూపం దాల్చేయగల శక్తి వాళ్ళకి లభించినప్పుడు వారికి అప్పుడు ఏకాగ్రత అంటే సమాధి గురించి, ఇంకా విపశ్యన గురించి బోధించేవాడు, అంటే అంతర్దృష్టి గురించి. అందువల్లనే బౌద్ధ దేశాల్లో భిక్షువులు తమ శిష్యులకి అంటే గృహస్థ ఉపాసక శిష్యులకి దానము, శీలము మరియు ధ్యానం బోధిస్తారు. శీలం వల్ల దీర్ఘాయుషు లభిస్తుంది, దానం వల్ల భౌతిక లాభాలు కలుగుతాయి. దానపరులైన అనిరుద్ధుడు ఇంకా అనాథ పిండికుడు, విశాఖ మాతల ఉదాహరణలతోటి దానం జీవిత చక్రాలతో జీవిత చక్రాల్లో ఎంత గొప్ప పాత్ర వహిస్తుందో తెలుసుకోవచ్చు. తన శ్రోతులకి అంటే ఉపాసకులకి అనుకూలంగా బుద్ధుడు ఎలాంటి ప్రవచనాలు ఇస్తాడో తెలుసుకోవడానికి ఆయన వేలు ద్వారా ప్రజలకు అంటే అక్కడ వేలు అన్నది ఒక గ్రామం అయి ఉండొచ్చు, వేలు ద్వారా ప్రజలకు ఇచ్చిన ప్రవచనాన్ని ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు. ధర్మ మార్గంలో మనం ఇతరులతో ఏ విధంగా పోల్చుకోవాలో తెలిపే ప్రవచనం ఇది. తమకు పెద్ద సంఖ్యలో సంతానం, సువాసనలిచ్చే సెంట్లు, పూలు, బంగారం, వెండి మొదలైనవి ఈ జీవితంలో కావాలి అని, ఆ తర్వాత దేవలోకాలతో ఆ లోకాలలో తాము పునర్జన్మలెత్తాలనే
కోరికలు ఉన్నాయని, ఆ కోరికలు ఎలా తీరుతాయో చెప్పమని బుద్ధ భగవానుడిని ఆ ఉపాసకులు అడుగుతారు. ఇలాంటి క్షణిక సుఖాలు కోరుకోకూడదని బుద్ధుడు వారితోటి చెప్పలేదు. మానవులు తమ స్వార్థం కోసమే ప్రేరేపింపబడతారు అని ఆయనకు తెలుసు. ఏ విధమైన ఆసక్తులు లేకుండా ఉండమని వారితో చెప్పడం వల్ల అటువంటి కోరికలు ఉన్నవారికి ప్రయోజనం ఉండదు. అర్హంతులు కాకముందు ఆసక్తి లేకుండా ఉండటం అసంభవం. మనం చేసే పనుల్లో ఎంతో కొంత అహంభావం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఒకరితో ఒకరు ఏ విధంగా పోల్చుకోవాలో ఆయన ఇలా చెప్పాడు. నేను బ్రతకాలనే కోరిక ఉంది, నేను చనిపోకూడదు, నాకు సుఖం అంటే ఇష్టము, బాధన్నా దుఃఖమన్నా ఇష్టం లేదు. ఇప్పుడు నన్ను ఎవరైనా చంపితే నాకు సుఖం కానీ ఆనందం కానీ ఉండవు. ఆ విధంగా నేను ఎవరినైనా చంపితే వారికి కూడా సుఖం కానీ ఆనందం కానీ ఉండవు. ఏ పరిస్థితి అయితే నాకు సుఖంగాను ఆనందంగాను ఉండదో అది ఇతరులకు కూడా సుఖంగాను ఆనందంగానే ఉండదు. ఇటువంటి స్థితి ఇతరులకు ఏ విధంగా నేను కలిగించను అంటే, నన్ను ఎవరైనా బాధ పెడితే దుఃఖానికి గురి చేస్తే గనక నాకు ఎలాంటి దుఃఖం కలుగుతుందో ఆ పరిస్థితి ఇతరులకు కూడా నేను కల్పించను. ఆ విధంగానే దొంగతనం, వ్యభిచారం, అబద్ధాలు చెప్పి ఇతరుల సౌభాగ్యానికి నష్టం కలిగించడం, స్నేహితుల మధ్య కలహాలు పెట్టడం, మూర్ఖపు మాటలు, పనికిరాని మాటలు చెప్పడానికి ముందు ఆలోచన చేయాలి. ఈ విధమైన పనుల్ని మనస్సుని నొప్పిస్తాయి. కాబట్టి ఆ పనులు చేయడం విరమించుకోవాలి. ఇలాంటి పనులు చేయకుండా ఉండేటందుకు ఇతరులను ప్రోత్సహించాలి. అంటే ఈ పంచశీలాలలో లేకుంటే అష్టశీలాల్లో మనం స్థిరపడాలి. అంటే గృహస్థులుగా వాటితో పాటు ఇంకొకరిని చేయడానికి కూడా ఆ పని చేయడానికి ప్రోత్సహించాలి. ఆఖరకు మనం బుద్ధుడు, ధర్మము, సంఘం పట్ల ఆ గుణాలను అర్థం చేసుకుంటూ దృఢమైన భక్తి శ్రద్ధలను పెంచుకోవాలి. ఈ గుణాలను గురించి మనం ఇంతకు ముందే మాట్లాడాం. వాటి లోతుల అర్థాల గురించి కూడా మనం వివరించడం జరిగింది. బుద్ధుడు, ధర్మము, సంఘం గురించి. వేలు ద్వారా ప్రజలకు శీలం ద్వారా సమాధి లభిస్తుందని, సమాధి శ్రోతాపన్న స్థితికి దారి తీస్తుందని బుద్ధుడు చెప్తూ తన ప్రవచనం ముగించాడు. ఈ విధంగా మెలకువలోని మొదటి దశ అంటే శ్రోతాపన్నలో అడుగుపెట్టిన వాడు అధోగతి పాలు కాడు. ఇంకా ఈ ప్రవచనం పారమితల్లోని రెండవ స్థాయిని అభివృద్ధి చేసుకునే వారికి అనువర్తిస్తుంది. భగవానుడు ఈ పారమితలను సర్వోన్నత స్థాయిలో వృద్ధి చేసుకున్న వ్యక్తి. పాలీ భాషలో జాతక కథల సంగ్రహ గ్రంథం ఉంది, అంటే జాతక స్టోరీస్ అని. ఈ గ్రంథం బుద్ధుని పూర్వజన్మల గురించిన, బోధిసత్వుని గురించిన దాదాపు 550 కథల సంగ్రహం అన్నమాట. భగవానుడు తన పారమితలు అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నెన్ని ప్రశంసనీయ సన్నాహాలు చేశాడో, అంటే ఎన్ని మంచి పనులు చేశాడో ఈ కథల వల్ల తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఆయన పూర్వజన్మల్లోని కొన్ని కథలు మాత్రమే. ఇంకా ఎన్నో జన్మలు ఉన్నాయి, కానీ సందర్భానికి తగ్గట్టుగా ఆయన కొన్ని కథలు మాత్రమే మనకి లభిస్తున్నాయి. ఒక జాతక స్టోరీ గురించి చెప్పుకుంటే ఆయన చివరి జాతకం అన్నమాట. అది అంటే చివరి జన్మ వెస్సెంతర జాతకం అన్నమాట. మానవుడిగా చివరి జన్మ. బుద్ధుడు కాకముందు ఆయన ఆఖరు మానవ జన్మ కథ ఇది బౌద్ధ దేశాల్లో అన్నిటికన్నా ఎక్కువ మందికి తెలుసు. ఆ జన్మలో ఆయన పేరు వెస్సంతరుడు. ఆ జన్మలో దాన పారమితను ఆయన అత్యున్నతంగా వృద్ధి చేసుకున్నాడు. ఆయన రాజకుమారుడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన దానశీల ఎంత గొప్పదంటే తను ఎంత దానం చేయగలుగుతాడో అంతా చేశాడు. ఆ రాజకుమారుని వద్ద ఒక ఏనుగు ఉండేది. దానికి ఎలాంటి శక్తి ఉండేది అంటే అది ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడ వానలు కురిసేవి. దాన్ని కూడా ఆయన దానం చేశాడు. అందువల్ల తన దేశం నుండి బహిష్కరింపబడ్డాడు.
ఇంకా ఆయన భార్య పిల్లలు ఆయనతో పాటే వస్తామని పట్టుబట్టారు. ఎవరు ఏది అడిగినా కాదని చెప్పే అలవాటు ఆయనకి లేదు. ఆఖరకు ఆయన భార్య పిల్లల్ని కూడా దానం చేశాడు. ఇంకా దేవతల రాజైన సక్క అంటారు పాలీలో దేవేంద్రుడు మానవునిగా మారు వేషంలో వచ్చి ఆయన భార్యను దానంగా ఇవ్వమని అడిగాడు. బోధిసత్వుడైన వేషంతరుడు తన దాన పారమితను పరిపూర్ణం చేసుకునేందుకు సహాయపడాలనే ఉద్దేశంతోనే ఆయన భార్యను దానంగా ఇవ్వమన్నాడు. ఆమెకు ఏ విధమైన హాని కలగకుండా చూశాడు. ఆయన పిల్లలని ఒక బ్రాహ్మణుడు సేవకులుగా వినియోగించుకునేందుకు దానం అడిగి వారి ద్వారా పుచ్చుకున్నాడనమాట. సో కానీ వేషంతుడిని తండ్రి అంటే రాజుగారు బ్రాహ్మణుడికి దానమిచ్చి పిల్లలను తిరిగి తీసుకున్నాడు. మనం మన పారమితలను ఇంత గొప్ప స్థాయిలో పెంపొందించుకోవాల్సిన పని లేదు. ఉన్నదంతా దగ్గరి బంధువులకి ప్రియమైన వారికి ఇచ్చి వేయనక్కర్లేదు. కానీ మనం మన సహజమైన ఉదార గుణంతో ఉండాలి. గృహస్థులు తమ సంపదను తెలివిగా ఉపయోగించుకోవాలి అని భగవానుడు సలహా ఇచ్చాడు. మన కుటుంబం బయట ఉన్నవారికి దానం చేయడమే కాక సొంత కుటుంబీకుల సభ్యులైన భార్య పిల్లలను తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా చూసుకోవాలని చెప్పాడు. ఈ జాతక స్టోరీ మనకి యానిమేటెడ్గా లభిస్తూ ఉంటుంది. కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి మీరు డైరెక్ట్గా ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళు దాన్ని చూడొచ్చు. ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది ఆ వేషాంతర జాతకం అన్నది. లేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వేషాంతర జాతక యానిమేటెడ్ అని కొడితే మీకు వస్తుంది. అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా చూడొచ్చు. బుద్ధుని అంతిమ జీవితం. తన అంతిమ జీవితానికి ముందు బోధిసత్వుడు తుషిత స్వర్గలోకంలో శ్వేతకేతు దేవతగా ఉన్నాడు. సరైన పరిస్థితులు ఏకమవ్వడం కోసమని ఆయన అక్కడే వేచి చూస్తూ ఉన్నాడు. మానవ లోకంలో తన కార్యానికి అనుకూలమైన పరిస్థితులు బలపడేందుకు నిరీక్షిస్తూ ఉన్నాడు. ప్రపంచంలోని ఏ మూలన తనకు సరైన తల్లిదండ్రులు ఉన్నారో వెతికి ఆ తల్లి గర్భంలో ప్రవేశించాడు. గౌతమ బుద్ధుని తల్లిదండ్రులది భారతదేశంలోని ఆధునిక నేపాల్ ఆ దేశ సరిహద్దు దగ్గరగా ఉన్న కపిలవస్తు నగరం. తండ్రి సుధోధన మహారాజు, తల్లి మహామాయాదేవి. ఆయన పుట్టుక సమయంలో ప్రకృతిలోని విప్లవాత్మక సూచకంగా 32 రకాలైన అద్భుతాలు జరిగాయి. ఆ సమయంలో ఆ మహారాజు గారి దర్బారులో ఉన్న అసిద్ధుడు కాలదేవ లేకుంటే అసిద్ధుడు అనే మహర్షి తావసింత దేవతాలోకంలోని దేవతలతో సంభాషణ జరుపుతూ ఉన్నాడు. మహారాజు గారికి పుత్రుడు జన్మించాడు అని, దానికి ప్రపంచమంతా హర్షిస్తుందని విన్నాడు. ఈ వార్త విని రాజమహల్కి వెళ్ళి ఆ పుట్టిన బోధిసత్వుడు ఆ బాలుని చూపించమని అసిద్ధుడు అడుగుతాడు. మహారాజు గారు ఆ శిశువుని తన గురువు గారి సమక్షానికి తీసుకొని రాగానే శిశువు తన పాదాలు ఆ మహర్షి తల మీద ఉంచాడు. ఆ శిశువు భవిష్యత్తు బుద్ధుడు అవుతాడని తెలుసుకున్న ఆ తపస్వి ఆనందంతో మందహాసం చేశాడు. తన లోక అతీత శక్తులతో తన పునర్జన్మ అరూప బ్రహ్మలోకంలో జరుగుతుందని, ఆ లోక వాసులకి రూపలోకంలో ఉన్న వారితో సంపర్కం ఉండదని తెలుసుకొని ఈ బుద్ధుని ఉపదేశాలు వినడానికి తాను నోచుకోలేదని గ్రహించి కన్నీరు పెడతాడు. 5 రోజుల తర్వాత ఆ శిశువుకి సిద్ధార్థుడని నామకరణం చేస్తాడు. అక్కడ ఉండే జ్యోతిష్కులు ఆ శిశువు యొక్క శరీర చిహ్నాలను చూసి ఈ శిశువు సర్వ విశ్వానికి చక్రవర్తి కావచ్చు, లేకుంటే బుద్ధుడైనా అవుతాడు అని వాళ్ళు భవిష్యం చెప్తారనమాట. అందులో ఒకరైన కొండన్న మాత్రం ఒకే వేలు పైకెత్తి ఆయన బుద్ధుడే అవుతాడా అని భవిష్యవాణి చెప్తాడు. ఇవన్నీ కూడా మనకి అట్టకథల్లో వస్తాయి. సో వీటిలో ఎంతవరకు నిజమున్నది పక్కన పెట్టింది, మనకు ఉపయోగపడే విషయాలు తీసుకుంటే సరిపోతుంది. తన కుమారుడు చక్రవర్తి అయి ప్రపంచాన్ని పరిపాలించాలి అన్నది రాజుగారి కోరిక. అందువలన కుమారునికి విలాసవంతమైన పరిస్థితులు కల్పించాడు. సంవత్సరంలో 3 ఋతువులకు అనుగుణంగా 3 రాజభవనాలు కట్టించాడు. ప్రాపంచిక
భోగాలతో అంటే ఆ భోగాలలో మునిగి తేలడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అక్కడి సేవకులెవ్వరూ ముసలితనం గురించి కానీ, రోగాలను గురించి కానీ, మృత్యువు గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదని ఆదేశం ఇచ్చాడు. ప్రపంచంలో ఎలాంటి ఇష్టం లేని విషయాల గురించి కూడా ఆయనకు తెలియకుండా ఏర్పాట్లు చేశాడు. పరిచారకులు, సేవకుల్లో ఏ కొంచెం వృద్ధాప్యం కానీ, రోగం కానీ, బలం లేకుండా ఉన్నవారే ఎవరైనా ఉన్నారని తెలిస్తే అక్కడి నుండి వారిని తీసేసేవారు. రాజభవనాలు సంగీతం, నృత్య కార్యకలాపాలతో ఆనందంలో ఉండేటట్లు ఎప్పుడు ఆయన చేశాడనమాట. కొంచెం వైరాగ్యం కలిగించే విషయాలు ఆయనకి దరిదాపుల్లో ఉండకుండా చూసుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ ఇంద్రియ సంబంధమైన విషయాల పట్ల రాజకుమారుడికి విసుగు కలిగింది. తన అసంఖ్యాక జన్మల్లో బుద్ధత్వం పొందాలి అనే మహాలక్ష్యంతో పోగు చేసుకున్న ఈ సుగుణ మానసిక శక్తులు తమంతట తామే ఉద్భవించాయి. ఇంద్రియ భోగాలపై ఆసక్తి సడలిన సమయంలో ఆయన మనస్సు పరిశుద్ధతను సంతరించుకొని శాంతితో సుసంపన్నమై ఈ కాలదేవుల శిరస్సుని ఆ చిన్న పాదాలు తాకినప్పుడు సమకూరిన సమాధి శక్తులు బలోపేతమయ్యాయి. ఇంకా తనకొక కుతూహలం కలిగింది. రాజభవన సముదాయపు గోడలకి బయట ఏమున్నదో చూడాలి అనే తపన మొదలైంది. ఈ బయట అసలు ఏముంది, రాజుగారి ఉద్యానవనం చూడాలి అని నిశ్చయించుకున్నాడు. మానవ నిర్మితమైన కృత్రిమ వాతావరణం నుండి బయటపడి సహజ ప్రకృతుల్ని చూడాలని సంకల్పించుకున్నాడు. ఆయన వెళ్ళే దారిలో ఎలాంటి అసంతోషకరమైన దృశ్యాలు సిద్ధార్థునికి కనపడకుండా ఉండాలని రాజు ఎంత ప్రయత్నించినా ఆ దారిలో సిద్ధార్థుడు మొదట ఒక ముసలివాణిని చూశాడు. ఆ తర్వాత ఏదో ఒక ఘోరమైన జబ్బుతో బాధపడుతూ ఉన్న ఒక రోగిని చూశాడు. ఒక చనిపోయిన శవం ఎదురయ్యింది. ఇంకా ఆఖరకు ఆయన ఒక సన్యాసిని చూశాడు, అంటే భిక్షువుని చూశాడు. ఇవన్నీ చూసి ఆలోచనలో పడ్డాడు. ఇప్పుడు ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మనసులోని దోషాలన్నీ తొలగిపోయాయి. తన సంస్కార లోకంలోకి, తాను కూడబెట్టుకున్న సద్గుణాల లోకంలోకి మనసు లాగింది. తనలోని నీవరణాల నుండి ముక్తుడయ్యి ఆయన మనస్సుకి శుద్ధత, ప్రశాంతత, దృఢత్వం చేకూరింది. మానవ లోకంలో వాస్తవ దుఃఖ కారకాలైన వృద్ధాప్యం, రోగం, ఇంకా మృత్యువుని కల్లారా చూశాడు. దుఃఖానికి ప్రత్యామ్నాయంగా భిక్షువు ముఖంలోని ప్రశాంతతను చూశాడు. భార్య కొడుకుని కన్న రాత్రిలో, అంటే రాహుల మాత ఆ రోజే రాహులుని కంటుందన్నమాట. ఆ రాత్రిలో ఆయన మనసు మారింది. తన సమతుల్యతకు ఆటంకం కలిగించేవిగా దేనిని పట్టించుకోలేదు ఆయన. సద్గుణ సంపత్తులు ఉబికి వచ్చి ఆయన దృఢ సంకల్పానికి తోడేనిచ్చాయి. దుఃఖ కారకాలు అయిన పుట్టుక, వృద్ధాప్యం, రోగం, మరణాల నుండి బయటపడే మార్గం కనుగొనడానికి అతడు నిశ్చయించుకున్నాడు. ఈ పవిత్ర దృఢ సంకల్పాన్ని ఆయన అర్ధరాత్రి పూట తీసుకున్నాడు. తన సేవకుడు చెన్నుణ్ణి పిలిచి తన గుర్రం కందకాన్ని తయారు చేయమన్నాడు. తన కొడుకుని ఒకసారి చూడాలి అని వెళ్ళాడు. కొడుకును రాహులుడు అని పేరు పెట్టారు. రాహులుడు అంటే అడ్డంకి అని అర్థం. ఆ శిశువుని రాజకుమారుడిగా చూడాలి అన్న ప్రలోభం తన సంకల్పానికి అడ్డు రావచ్చని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ పేరు పెట్టాడు. భార్య గదికి వెళ్ళినప్పుడు ఆమె తమ కుమారుడిని అడ్డుగా చేయి పెట్టి పడుకొని ఉంటుంది. అయినా అతడు బయటికి వచ్చాడు. ఆమె చెయ్యి అడ్డు తీయబోతే ఆమె లేచి మాట్లాడి తన నిశ్చయానికి, అంటే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలి అనే నిశ్చయానికి ఎక్కడ ఆటంకం కలిగిస్తుందోనని ఆయన ఆ పని చేయలేదు. ఈ విధంగా తన కుటుంబంతోనూ ప్రపంచంతోనూ పూర్తిగా సంబంధాలు తెంచుకొని మహాత్యాగం చేశాడు. పట్టణం నుండి బయటికి వచ్చి
అనోమ నది వద్దకు వెళ్ళాడు. ఆ నదిని దాటి తన లక్ష్యం నెరవేరేంత వరకు మళ్ళీ తిరిగి రానన్న దృఢ సంకల్పంతో బయలుదేరాడు. చేతిలో భిక్షాపాత్ర పట్టుకొని ఒక తపస్విలా జీవితం గడపసాగాడు. తనను తాను సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువులైన ఆలార కలామ మరియు ఉద్దక రామపుత్ర అనే ఇద్దరు బ్రాహ్మణులకు, అంటే అక్కడ ఉండే తపస్సులు అన్నమాట, తనను సమర్పించుకొని వారి మార్గదర్శనంలో మెలగడం ఆయన చేసిన మొదటి అడుగు. ఆలార కలాముడు ఆత్మ యొక్క ప్రాముఖ్యాన్ని నొక్కి చెబుతూ భౌతిక పరిధులు దాటినప్పుడు ఆత్మ పూర్తిగా ముక్తి పొందుతుంది అని బోధించేవాడు. ఈ బోధనలు బోధిసత్వునికి తృప్తినివ్వలేదు. ఆ తర్వాత ఉద్దక రామపుత్రుని వద్దకు వెళ్ళాడు. ఉద్దక రామపుత్రుడు కర్మను బట్టి ఒక శరీరం తర్వాత మరొక శరీరానికి మారుతూ ఉంటుందనే సిద్ధాంతం బోధించాడు. వారిద్దరు గురువులు ఆత్మభావానికి మించి ఏమీ బోధించలేకపోయారు. ఆ ఇద్దరు గురువులు బోధిసత్వుని తమ స్థాయిలో భావిస్తామని చెప్పిన అది ఆయనకు రుచించలేదు. తానే స్వయంగా ముక్తి మార్గాన్ని అన్వేషించడం కోసం ఇక బయలుదేరాడు. ఆ సమయానికి ఆయన రూప మరియు అరూప క్షేత్రాల్లో సమాపత్తులు, అంటే 8 ధ్యాన సమాపత్తుల్లో పారంగతుడయ్యాడు. పట్టు సంపాదించాడు. అలౌకిక శక్తుల్లో నిపుణుడయ్యాడు. వీటి వల్ల ఆయన పూర్వపు విశ్వచక్రాల్లోని సంఘటనలను తెలుసుకోగల శక్తులు సంపాదించాడు. కానీ ఇవన్నీ ఐహిక సంబంధమైనవే కాబట్టి ఆయనకు ఇంకా తృప్తినివ్వలేదు. ఇంకా దుఃఖం అనేది ఉంది అన్నది ఆయన గ్రహించాడు. జన్మ దుఃఖము మరియు మృత్యువు నుండి బయటపడే మార్గం కనుగొనడమే ఆయన గొప్ప ఆకాంక్ష అన్నమాట. బోధిసత్వుని వెంట 5 తాపసులు బయలుదేరారు. సిద్ధార్థుడు తప్పక జ్ఞానోదయుడవుతాడు అని భవిష్యత్తు చెప్పిన కొండన్య కూడా వారిలో ఒకరు. దుఃఖ నివారణ అన్వేషణలో 6 సంవత్సరాల పాటు అనేక ప్రయత్నాలు చేశాడు. 5 తాపసులు ఆయనకు అన్ని విధాలైన సేవలు చేశారు. ఉపవాసం చేస్తూ పలు రకాలైన క్రమశిక్షణలో కఠోర తపస్సులు చేస్తూ ఒక అస్థి పంజరంలాగా తయారయ్యాడు. దుర్బలుడై అలసిపోయి ఒకరోజు మూర్ఛ వచ్చి పడిపోయాడు. స్పృహ వచ్చిన తర్వాత తాను పాటిస్తున్న ఈ కఠోర సాధన మార్గాలేవి సరైనవి కావని తెలుసుకున్నాడు. పద్ధతి మార్చుకొని మధ్య మార్గంలో సాధన చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను అనుసరించవలసిన మార్గం స్పష్టమైంది. కఠోర తపస్సే మంచిదని భావిస్తున్న ఆ 5 శిష్యులు, అంటే వాళ్ళు సిద్ధార్థుడు గంభీరతపూర్వకంగా సాధన చేయడం లేదని అనుకున్నారు. ఎంతో నిరాశతోటి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక 250 అంటే 2500 సంవత్సరాలకి పూర్వం వైశాఖ పూర్ణిమ సాయంకాలం సమయంలో ఒరువేల వనంలో నిరంజన నదీ తీరంలో ఉన్న బోధి వృక్షం కింద బోధిసత్వుడు సిద్ధార్థుడు పద్మాసనంలో కూర్చొని ఉన్నాడు. ఈ ప్రదేశం ఇప్పటికీ బుద్ధగయకు సమీపంలో ఉంది. ఏమైనా సరే, మరణం సంభవించినా సరే, నేను సత్యాన్ని కనుగొనే వరకు, నాకు జ్ఞానోదయం కలిగే వరకు కూర్చున్న తీరు నుండి నేను కదలను అనే దృఢ సంకల్పంతో కూర్చుంటాడు. సత్య అన్వేషణ కొరకు అత్యంత అవసరమైన చిత్త ఏకాగ్రతను సురక్షితంగా ఉంచడానికి, తన సర్వ మానసిక శక్తులను సమకూర్చుకోవడానికి, సంతులితం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ ఇంతకుముందు జరిగినంత సులభతరం కాలేదు. తన చుట్టూ ఉన్న అధోలోకాల మరియు ఊర్ధ్వలోకాల మానసిక శక్తులకు మించిన శక్తులేవో ఆయనకు మానసిక సమతుల్యత లేకుండా అడ్డుకుంటూ ఉన్నాయి. వాటి వల్ల తన మామూలు రేడియేషన్, అంటే అసాధారణమైన శక్తులు అడ్డుకుంటూ ఉన్నాయి. బుద్ధత్వ ప్రాప్తి కోసం ఆయన చేసే ప్రయత్నాలలో ఇది ఆఖరు ప్రయత్నమైన కారణంగానో, లేకపోతే దుష్ట శక్తుల నాయకుడైన మారుడు ఈ శక్తుల వెనుక ఉండి నడిపించాడు. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. ఇతరులు ఏదైనా కనుగొనడానికి అడ్డుపెట్టి సంతోషించే లోకవాసే ఈ మారుడు. అన్ని
అనుబంధ వస్తువులు తనవే అనుకునే తప్పుడు భావన కలవాడనమాట. కానీ బోధిసత్వుడు మెల్లమెల్లగా స్థిరంగా ముందుకు సాగాడు. ఆయనకు తన పుణ్య మానసిక శక్తులు సరైన సమయంలో సహాయపడ్డాయి. సకల దేవతల బ్రహ్మల సాక్షిగా తాను తన 10 పారమితలను పరిపూర్ణం చేసుకున్నాడు కాబట్టి వారందరినీ తనకు సహాయం చేయమని ఆహ్వానించాడు. ఇలా చేయడం వల్ల బ్రహ్మాది దేవతల విశుద్ధ ఇంకా ఉత్కృష్ట మానసిక శక్తుల ప్రభావం ఆయనకి తోడైంది. ఇంతకుముందు అభేద్యమై చొచ్చుకుపోలేని శక్తులు విచ్ఛిన్నమైపోతున్నాయి. తన మనోశక్తులపై పూర్తి అధికారం సంపాదించాడు. అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఆ తర్వాత ఏకాగ్రతను వృద్ధిపరుచుకుంటూ పరిశుద్ధత, ప్రశాంతత, సమతుల్యత కలిగిన వాడు అయ్యాడు. క్రమక్రమంగా తను ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా అంతర్దృష్టి ప్రేరణతో ఆయనకు పరిష్కారం దొరికింది. తనలోని నిజానైజంపై అంతర్ముఖ సాధన చేస్తూ బయటికి ఏదో ఉన్నట్లుగా అనిపించే ఈ శరీరంలో సారం ఏదీ లేదని తెలుసుకున్నాడు. ఈ శరీరం లెక్క పెట్టలేనన్న కోట్ల ఈ కలాపాల గుంపు మాత్రమే కానీ మరేది కాదని తెలుసుకున్నాడు. మనం ఇంతకు ముందే వివరించినట్లుగా కలాపం అనేది ఉనికిలోని అత్యంత చిన్నదైన ప్రమాణం అన్నమాట. చిన్నది, పరమాణువు కన్నా కూడా చిన్నది ఈ కలాపం. ఇంకా లోతుల్లో పరిశీలించి కలాపాలు నిరంతరం మార్పుకి లోనవుతున్నాయని, అవి ప్రవాహశీలమై ఉన్నాయని తెలుసుకున్నాడు. మనసు కూడా ఇంతే. అది ఒక కలాపపుంజమే. అది ఒక వ్యక్తి యొక్క అనేక జన్మల భవచక్రంలో బయటికి వెళ్ళే మానసిక శక్తులకు, సృజనాత్మక మానస శక్తులకు, అంతర్గత మానసిక శక్తులకు ప్రతీక మాత్రమే. ఈ నేను అనే అహం అని అనుకునే ఈ దేహంలో కానీ, నాది అని అనుకునే మనసులో కానీ సారం ఏదీ లేదని, నిరంతరం మార్పు చెందుతూ ప్రవాహ రూపంలో ఉన్న కోట్ల కలాపాల సమూహమేనని తన ఏకాగ్రత అనే సూక్ష్మదర్శినితో సమాధితో కనుగొని తన మిథ్యా దృష్టిని తప్పుడు భావనలను అధిగమించి తరువాతనే తనలో ప్రజ్ఞాచక్షువు ఉదయించిందని ప్రకటిస్తున్నానని బుద్ధుడు పేర్కొంటాడు. నిరంతరం ఉదయించి నశిస్తున్న ఈ కలాపాల సమూహం అనిత్యమైనదని, అందువలన నేను నాది అని అనుకునే ఈ శరీరము, మనస్సు కూడా అనిత్యమేనని బుద్ధుడు తేల్చి చెప్పాడు. ఎప్పుడైతే తాను శక్తుల స్వభావము యొక్క పరమ సత్యస్థితిని, పరమ అర్థాన్ని లభింపచేసుకున్నాడు, అప్పుడు ఈ బౌద్ధము అనే భావనను పక్కన పెట్టాడు. బౌద్ధం అనేది ఒక మతం కాదు, లేక ఒక అభిప్రాయము కాదు. ఇది జీవన విధానం. అది భౌతిక మరియు మానసిక శక్తుల స్వభావాన్ని తెలుపుతుంది. పరమ సత్యమును తెలియచేస్తుంది. తన లోపలి నిరంతర మానసిక మరియు భౌతిక మార్పులను అనిశ్చితను అనుభవంలోకి తెచ్చుకొని దీని పరిణామమే దుఃఖం అని తెలుసుకున్నాడు. దీనివల్ల అహం నేను అనే భావన పటాపంచలైపోతుంది, శూన్యమై శూన్యమై మిగులుతుంది. ఇక ఏమీ లేదు. ఈ నేను అనేది కేవలం కలాపాలు మాత్రమే. ఇక్కడ నేను నాది అనేది ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు అక్కడ శూన్యమే మిగిలి ఉంది. అప్పుడు ఆయన దుఃఖాన్ని అధిగమించి దుఃఖ నిరోధ స్థితికి చేరాడు. నేను అనే భావనలు గుర్తు లేకుండా ప్రకృతి నియమాలను అనుసరిస్తూ శూన్య ప్రక్రియలే అయ్యాయి మొత్తం. పరమసత్యం అనుభవంలోకి వచ్చింది. నిగూఢమైన బుద్ధ గుణాలతో బుద్ధత్వ గర్భశిశువు ఉనికిలోకి వచ్చి అభివృద్ధి చెంది వైశాఖ పూర్ణిమ తెల్లవారుజామున బోధిసత్వుడు జ్ఞానోదయాన్ని పొందాడు. బుద్ధుడు అయ్యాడు. సిద్ధార్థునికి సరైన అర్థంలో జాగరూకత లభించింది. ఆయన ఒక ప్రబుద్ధుడు, ఒక సమ్యక సంబుద్ధుడు అయ్యాడు, జ్ఞానోదయుడయ్యాడు, సర్వజ్ఞుడయ్యాడు,
ఆయనతో పోల్చుకుంటే మిగిలిన వారందరూ నిద్రపోతూ కలలు కంటున్న వారే, ఇంకా చీకటిలో దారి తప్పి తడబడుతున్న వారే. ఆయన జ్ఞానంతో పోల్చుకుంటే మిగతా వారందరూ అజ్ఞానులే. వీటిని గురించి ఉబాకిని గారు బుద్ధ ధర్మం అంటే ఏంటి అనే పుస్తకంలో ఇలా పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఆయన బుద్ధుని మహత్వం గురించి, బుద్ధుడి అంటే బుద్ధత్వం లభించుకోవడానికి ఎదుర్కొన్న కష్టాలను, ఇంకా బ్రహ్మాండమును గురించి, బౌద్ధుల భావం మొదలైన వాటి గురించి తెలిపారు. ఆయన అంటే మనం పలుమార్లు అంటే అనేక సార్లు 31 లోకాలను గురించి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాటిని గురించి కూడా ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం. 31 లోకాలు. 3 విశ్వాలు ఒకదానితో ఒకటి అల్లుకొనిపోయి చొచ్చుకొనిపోయి విడదీయరానివిగా ఉన్నాయని ఉబాకిని గారు పేర్కొన్నారు. అందులో ఒకటి ఆకాశలోకం, రెండవది మానసిక శక్తులతో ఏర్పడిన చైతన్యలోకం అంటే సంకారలోకం, మూడవది జీవలోకం అంటే సత్వలోకం. ఆకాశలోకం అన్ని లోకాలకు నివాసం, అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. సత్వలోకం మానసిక శక్తులతో ఏర్పడిన దృశ్య మరియు అదృశ్య జీవుల క్షేత్రం. మానసిక శక్తులు సృజనాత్మకమై అశక్తులతోనే అంటే ఆ శక్తులతోనే సృజించబడినవన్నమాట. మనసు, పదార్థము ఈ 2 కార్యకారణ నియమాలతోటి బంధింపబడ్డాయి. ఈ 3 లోకాలను ఒకదాని నుండి మరొక దానిని విడదీయలేము. మూడింట ఒకటైన బ్రహ్మాండంలో కోటాను కోట్ల విశ్వ వ్యవస్థలు, చక్రవాలాలు ఉన్నాయి. వీటిని లెక్క పెట్టడం అసంభవం. మనము ఈ విశ్వ వ్యవస్థలోని ఒక దానిలో ఉన్నాము. మనకు దగ్గరగా ఉన్న 10,000 విశ్వ వ్యవస్థలు అంటే జాతి క్షేత్రాలు అని పిలువబడతాయి. ఎందుకంటే ఏ బుద్ధుడైనా ఈ క్షేత్రాలలోనే జన్మిస్తాడు కాబట్టి. బుద్ధ భగవానుడు కపిలవస్తు నగరానికి దగ్గరగా ఉన్న వనంలో మహాసమయమ అనే సుత్త ప్రవచనం ఇస్తూ ఉన్నప్పుడు మన విశ్వంలోని అంటే విశ్వ వ్యవస్థలోని బ్రహ్మాది దేవతలే కాక ఈ 10,000 విశ్వ వ్యవస్థలలోని బ్రహ్మాది దేవతలు కూడా వచ్చారు అని మహాసమయ సూక్తంలో ఆ దేవతల గురించి పేర్కొంటాడు. బుద్ధ భగవానుడు ఎంత అభివృద్ధి చెందిన వాడంటే ఆయన అనంత మైత్రి కరుణలతో కూడిన మానసిక తరంగాలు 100 కోట్ల విశ్వ వ్యవస్థల వరకు చేరుకోగలుగుతాయి. ఈ క్షేత్రం బుద్ధ భగవానుని పరిధిలోనే ఉంటుంది. ఆ తరంగాల ప్రభావానికి బయట ఉన్న విశ్వ వ్యవస్థలను అనంత విశ్వక్షేత్రం లేక విషయక్షేత్రం అని పిలువబడుతుంది. ఈ బ్రహ్మాండంలో మనమున్న మానవ క్షేత్ర ప్రాముఖ్యత అల్పమైనది. అది విశ్వంలో ఒక కణమంత మాత్రమైంది. రండి మనం ఇప్పుడు ఈ మన విశ్వక్షేత్రంలో 31 లోకాలను పరిశీలిద్దాం. మిగతా అన్ని విశ్వక్షేత్రాలు కూడా అలాగే ఉంటాయి. వీటిని 3 శ్రేణులుగా విభజించవచ్చు. వీటిలో అత్యుత్తమ శ్రేణికి చెందినవి అరూప బ్రహ్మలోకాలు, ఇంకా రూప బ్రహ్మలోకాలు. వీటికన్నా క్రింది శ్రేణికి చెందినవి, వాటికన్నా క్రింది శ్రేణికి చెందినవి విషయ ఆసక్త లోకాలు అయిన దేవ, ఇంకా మానవ, ఇంకా అధోలోకాలు. ఈ అరూప బ్రహ్మలోకాల్లో 4 ఉంటాయి. ఈ లోకాలలో వారికి కింద లోకాల వారితో సంపర్కం ఉండదు. అందువల్లనే ఇంతకుముందు అసితుడు గురించి చెప్పుకున్నాం కదా, ఆ అసితుడు తన పునర్జన్మ ఈ అరూప బ్రహ్మలోకంలో జరుగుతుందని బుద్ధుడు జన్మించినా కూడా ఆయన సంపర్కంలోకి రాలేకపోతున్నానని, ఆయన బోధనలు వినడానికి వీలు పడదని తెలుసుకొని దుఃఖపడ్డాడు. ఆ లోకాలలో తాను అత్యుత్తమ చిత్త ఏకాగ్రత కలిగిన వాడినవుతాడు. అంటే అక్కడ అరూప బ్రహ్మలోకాల్లోనే ఈ ధర్మం వారికి లభించి అక్కడి నుంచి అక్కడ అర్హంత స్థితిని పొందుతారు. కానీ బుద్ధుడి బోధనలు వినలేడు కాబట్టి మృత్యు చక్రం నుండి బయటపడలేనని బాధపడ్డాడు. ఇంకా సూక్ష్మ భౌతిక పదార్థ రూప బ్రహ్మలోకాలు 16 ఉన్నాయి. ఇక్కడున్న పునర్జన్మ తీసుకునే బ్రహ్మలు
ఎంతో దీర్ఘకాలం బ్రతికి ఉంటారు కాబట్టి తమను అమరులమని అనుకుంటూ ఉంటారు. అంటే మాకు మరణం ఉండదని వాళ్ళు అనుకుంటారు. కానీ వారు వారి లోకాలలో ఇతర ప్రాణులని అంటే ప్రాణులు ఉండాలని అనుకున్న తక్షణమే ఇతర బ్రహ్మలు ఆ లోకాలలో పునర్జన్మనెత్తుతారు. అందువల్ల వారు తాము సృష్టికర్తలమని తలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళు దీర్ఘకాలం అక్కడ ఉండటం వలన అలా ఫీల్ అవుతూ ఉంటారు. నిజానికి అది కూడా అనిత్యమైన లోకమే. వాళ్ళకి కూడా మరణం ఉంటుంది. ఈ బ్రహ్మలోకాలను సమాధి ద్వారా చేరవచ్చు. కామాసక్తి లేని ఈ లోకాలు అంతరిక్షంలో ఉన్నాయి. ఈ లోకాలలో కామ కోరికలు కానీ కల్మష మనస్సులు కానీ మచ్చుకు కూడా ఉండవు. అంతా తేజవమయమే. ఈ లోకాలలోని ప్రాణులు పరిపూర్ణ అతీంద్రియ ఆనందం పొందుతూ ఉంటారు. మనం మన మనస్సుని ఆదర్శ శుద్ధ స్థితికి వికసింప చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మన చిత్తాన్ని ప్రథమ ధ్యాన స్థితి ప్రకృతికి అనుగుణంగా ఉండడానికి ప్రయత్నిస్తాము. ఈ ప్రయత్నంలో మనము కనీసం అధోగతికి కారణమయ్యే లోకాల నిమ్న అయస్కాంత శక్తుల క్షేత్రాల నుండి ఊర్ధ్వ కామావచర లోకాల ఇంకా ఊర్ధ్వ అయస్కాంత క్షేత్రాల నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాం. అంటే ఈ ధ్యాన సమాధులు పొందడం వలన వాళ్ళు బ్రహ్మలోకాల్లో జన్మను పొందుతారు. ఇంకా 4 బ్రహ్మ విహారాలను వృద్ధి చేసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఈ బ్రహ్మలోకాల్లో జన్మని పొందుతారు. బ్రహ్మలోకాల కింది క్షేత్రాలు అన్నీ కామావచరాలు అంటే కామలోకాలని చెప్పవచ్చు. 6 దేవలోకాలలో దివ్య ప్రాణులు ఉంటాయి. అవి వాసనల సర్వోత్తమ ఆనందం కలిగి ఉంటాయి. నైతిక జీవితాన్ని గడుపుతూ పుణ్యకార్యాలు చేయడం ద్వారా ఆ ప్రాణులు ఈ లోకాల్లో చేరుకుంటాయి. అలా ఆనందం అనుభవిస్తూ పుణ్యకర్మల ప్రభావం ఇక లేనప్పుడు, ఆ పుణ్యం అయిపోయినప్పుడు మళ్ళీ అవి ఏ లోకంలోనూ పునర్జన్మని ఎత్తుతూ ఉంటాయి. మనం దేవలోకాలను అధోలోకాలకు మధ్యన ఉన్న మానవ లోకంలో ఉంటున్నాం. ఈ లోకానికి క్రింద 4 అధోలోకాలు ఉన్నాయి. భూమిపై ఉండే దానవుల అసురలోకం, ఇంకా భూతాల ప్రేతలోకం, జంతువుల లోకం అంటే తిరచ్ఛాన లోకం అంటారు. ఇక నరకలోకం, నిరయలోకం అంటారు. మనస్సుల నుండి ఉత్పన్నమయ్యే మానసిక శక్తుల వల్ల మరియు కర్మల వల్ల జనించే సంస్కారాల వల్ల ఈ 31 లోకాలు శుద్ధమైనవో అశుద్ధమైనవో, వేడిగానో చల్లగానో, కాంతితో నిండో కాంతి లేనివిగాను, తేలికగానో, బరువుగానో, సుఖంతోనో అతి దుఃఖంతోనో ఉన్నాయి. మన ద్వారా ఉత్పన్నమయ్యే మానసిక శక్తులు కుశలమైనవి లేకుంటే అకుశలమైనవో అయిన లోకాలలో ఇవి స్థాపితమవుతాయి. మన భవిష్యత్తు జీవితాలకు అంటే భద్రపరుస్తాయి, రిజర్వ్ చేస్తాయి. మనం ఇప్పుడున్న స్థానాన్ని ఉత్తమంగా ఉపయోగించుకొని ఎలాంటి పని చేయాలో అలాంటి పని చేస్తూ అవసరమైన పూర్వ సంస్కారాలు కలిగి ఉంటే ఈ 1లో 3 లోకాలను ఛేదించి నిబ్బానాన్ని ప్రాప్తించుకోగలుగుతాము. అప్పుడు ఎలాంటి మానసిక శక్తులైనా సరే, మంచివి కానీ లేకపోతే చెడ్డవి కానీ మనల్ని ఈ జనన మరణ చక్రంలో బంధించలేవు. అందుకోసమే పుణ్యకర్మలు చేస్తూ పోవాలి. అట్లీస్ట్ మార్గఫలాలు పొందకపోయినా దానము, శీలము, ఇంకా నిక్కమ పార్మితలు, సహన గుణాన్ని పెంచుకుంటూ పోతే, సత్యపార్మితను పెంచుకుంటూ పోతే అట్లీస్ట్ అధోలోకాల్లో జన్మని పొందకుండా ఉంటారు. అందుకోసం వీలైనన్ని పార్మితలను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కనీసం మానవ జన్మనో లేకపోతే దేవతా జన్మనో పొందడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే అధోలోకాల్లో జన్మని పొందితే ఎంతో కాలం వరకు దుఃఖాన్ని పొందవలసి వస్తుంది. ఇది ఈరోజు ప్రవచనం. ఇది కొందరికి అర్థం కాకపోతే వాళ్ళు డైరెక్ట్గా PDF నుంచి చదువుకొని అర్థం చేసుకోండి. వీటి గురించి మనకి 31 లోకాల గురించి ఇంకొన్ని సూత్రాల్లో కూడా మనకి చెప్పడం జరిగింది. ఇవి నమ్మినా నమ్మకపోయినా ఏమీ పోయేది లేదు. ఎందుకంటే మన కర్మలను బట్టి మనం ఆ ఫలితాలను పొందుతాము. ప్రస్తుతం
మన మనసులో ఉన్న సంస్కారాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. అది మనం చేయవలసిన పని. భవిష్యత్తు ఎక్కడ జన్మను పొందుతామనేది అది ప్రకృతికే వదిలేద్దాము. మంచి కుశలకర్మలు సంపాదించుకుంటూ ధ్యానం చేస్తూ మన లోపల ఉన్న కల్మషాలను పోగొట్టుకోవడానికి మనం ఇప్పుడు ప్రస్తుతంలో ప్రయత్నిస్తే భవిష్యత్తు కూడా బాగుంటుంది. వర్తమానాన్ని మార్చుకుంటే భవిష్యత్తు మారుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. సాధు సాధు సాధు.